ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొన్నూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కంపెనీలో నిన్న జరిగినటువంటి ఘటనలో ముగ్గురు చనిపోయారు. నిజంగా చాలా పెద్ద ఘటన అని చెప్పవచ్చు. జనవరిలో కూడా పెద్ద కందుకూరులో ఇదే బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఒకరు చనిపోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజంగా ఆ ముగ్గురు కూడా కడు బేదరికంలో పుట్టినటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు. ఈ సంఘటన చాలా కలిసివేస్తుంది, బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఇద్దరు రీసెంట్గా పెళ్లి చేసుకున్న వ్యక్తులు. అందులో ఒకరు సందీప్, మరొకరు నరేష్, అదేవిధంగా దేవి చరణ్, ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. దేవి చరణ్, సందీప్ ఇద్దరు కూడా బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత మొత్తం కూడా ముక్కలు అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మనం ఆ కంపెనీ వద్ద ఉన్నాం, చూస్తున్నాం. ఇదే కంపెనీలో ఘటన జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద శబ్దంతో దరిదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఆ శబ్దం వినిపించిందట. ఎందుకంటే ఏదో పౌడర్ మిక్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. నిజంగా ఈ సంఘటన మాత్రం తీవ్రంగా కలిచివేస్తుంది. ఎందుకంటే కడు బీదరికంలో పుట్టి ఇక్కడ పనిచేసుకుందామని వచ్చినటువంటి వాళ్ళు ఇలా ముక్కలై చనిపోవడం అయితే చాలా బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. చూస్తున్నాం, ఉదయం నుండి కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. అది ప్రతిపక్షాలు కావచ్చు, లేకుంటే రాత్రే ప్రభుత్వ వైపు బీర్లైలే వచ్చి మొత్తం కూడా తిరిగి చూసినటువంటి పరిస్థితి. జనవరిలో కందుకూరులో జరిగినటువంటి సంఘటన కూడా ఆ రోజు కూడా వచ్చి అదే చెప్పాడు. నిజంగా మరి ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఇప్పటి వరకు ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించి కందుకూరు ఇక్కడ కలిసి మొత్తం ఇప్పటి వరకు 4 చనిపోయారు. ఇప్పటి వరకు 4-5 సంఘటనలు జరిగినాయని చెప్తున్నారు. అదేవిధంగా గత 6 నెలల క్రితమే పెళ్ళైనటువంటి సందీప్ కూడా చనిపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది. అదేవిధంగా నరేష్, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం అయితే తీవ్ర దిగ్భ్రాంతి అయితే గురి చేసిన విషయం చెప్పవచ్చు. అప్పుడు కూడా ఒక ప్రాణం కోల్పోయింది. అప్పుడే నేను ఎక్స్ప్లోజివ్స్ ఇండియా అని ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వీటన్నిటిని పర్యవేక్షణ చేస్తుంది ఈ ఇండస్ట్రీస్ మీద. వారికి నేను ఓపెన్ లెటర్ ఇచ్చిన ఏకే మీనా గారు అని వాళ్ళ ఆఫీసర్. ఆయన ఆ రోజే నేను ఒక లెటర్ ఇచ్చిన, ఒక ఇండివిజువల్ గా ఒక మనిషిని ఇచ్చి లెటర్ కూడా వాళ్ళ చేతికి ఇచ్చి ఆథరైజేషన్ తీసుకుని వచ్చినాను. ఎందుకంటే ఈరోజు ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. నేను ఇన్సిడెంట్ కాకముందే ఈ ఎక్స్ప్లోజివ్ కంపెనీస్ అయినా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే ఇండస్ట్రీస్ ఏమైనా సరే, అవి ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీస్, వీటికి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది చాలా మ్యాండేటరీ. ఈరోజు ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం ఆ ప్రాణ నష్టానికి అంచనాలు వేస్తూ ఈరోజు మాట్లాడే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం జరిగిన తర్వాత డెఫినెట్ గా నాయకులుగా మా బాధ్యత ఆ కుటుంబాన్ని ఆదుకునేది. ఆదుకోవడంలో వెనుకకపోము. ఈరోజు మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఎక్కడ లేనట్టుగా ఈరోజు ₹1 కోటి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇప్పించే ప్రయత్నం చేశారు కంపెనీతోటి. దాంతోపాటు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా నేను సీరియస్ గా స్పందించిన. ఎందుకంటే చనిపోయిన వారికి ఇవ్వడము, హాస్పిటల్లో ఉన్నవారు కూడా ఒకవేళ జీవితాంతం వైకల్యంతో వాళ్ళు ఏమైనా సమస్యలతో ముందుకొచ్చి వాళ్ళు ఎక్కడ జాబులు చేసుకోకుండా వాళ్ళకు అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళను కూడా సమానంగా ట్రీట్ చేసి ఆ పరిస్థితులు ఏందో మనం ఇప్పుడే వాళ్ళకి ఏమి ఇస్తాము, ఏం చేస్తాం అనేది వాళ్ళ ఖర్చులు పెట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దాకా వాళ్ళని మెయింటైన్ చేయండి. దేవుని దయ వల్ల వాళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి వచ్చి మళ్లీ ఏదో వాళ్లకు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేయగలిగితే పర్లేదు. కానీ ఒకవేళ వాళ్ళు జీవితాంతం వైకల్యంతో వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తే వాళ్ళ కుటుంబాల్లో ఇంతకంటే ఎక్కువ రోదన ఉంటుంది వాళ్ళ. కాబట్టి వాళ్ళను ప్రత్యేక దృష్టితో చూడాలని అది తర్వాత మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళతోటి, మేనేజ్మెంట్ తోటి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని చూసి డాక్టర్లతో మాట్లాడిన తర్వాత. దాంతోపాటు ఈరోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇటువంటి ఫ్యాక్టరీస్లలో గతంలో ఎక్కడ జరిగినాయి, మరి ఇక్కడే ఎందుకు జరిగింది అనేది ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వాలని చెప్పినాం. ఎందుకంటే ఇందులో ఇంకా చాలా మంది జాబ్ చేస్తారు. రేపొద్దున ఇటువంటి కంపెనీస్ ని ఉంచి ఇప్పుడు ఎవరో ముత్తులు అడుగుతుంది, ఈ కంపెనీస్ ఉంచాలన్నా ఉంచొద్దా అనే నిర్ణయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు ఒకవేళ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోతే. ఇలా కేవలం ఉపాధి కోసమే మనం వీటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇలా ఎన్నో ఇండస్ట్రీ, ఎన్నో ఈ భారతదేశం నుంచి బయట నుంచి కూడా కంపెనీలను మనం ఈరోజు ఆహ్వానిస్తున్నాం, వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోమంటున్నాం. కానీ సేఫ్టీ మెకానిజము పనిచేసే వారిపైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద వీళ్ళకు ఆ యాజమాన్యానికి కూడా ఒక పట్టు ఉండాల్సిన అవసరం ఉందని ఈరోజు అన్ని రకాలుగా చర్చలు చేసినాం. డెఫినెట్ గా ఈ దేవుని దయ వల్ల ఇటువంటిది మళ్లీ జరగొద్దని, జరగకుండా ఉండడానికి ఏం చేయాలనే ప్రక్రియ దాని గురించి కూడా చర్చ చేసినాం. రేపు ఎల్లుండి హాస్పిటల్ ఉన్న వాళ్ళందరిది కూడా మనకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వాళ్ళకు ప్రీమియర్ ఎక్స్పోలో పేలిందాన్ని దుర్ఘటన చాలా బాధ కల్పించింది. ఈ ప్రాంతం
అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉంది కాబట్టి ఏదో ఉపాధి ఉందని చెప్పి ఈ ప్రీమియర్లో ఇక్కడ పెదకందుకూరు కానీ ఇక్కడ కాటపల్లి 2 కంపెనీల్లో సుమారు ఒక 1500 నుంచి 2000 మంది పనిచేస్తున్న క్రమంలో కంపెనీ యాజమాన్యం ఏ రకంగా సేఫ్టీ తీసుకోకుండా గత 4 నెలల కిందనే ఫిబ్రవరిలో కూడా పెదకందుకూరులో జరిగినప్పుడు మేము మా ఎంపీ గారు ఇద్దరం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం కాటపల్లి గ్రామంలో ఈ ప్రీమియం ఎక్స్ప్లోజివ్ అవుతుందో గత ఏండ్ల తరబడి ఇదే ప్రాంతంలో పెద్దకందుకున్న గ్రామంలో ఏండ్ల తరబడి నడుపుతున్నారు. ఇక్కడ ఈ కంపెనీలో అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ అవుతుంది, అసలు ఏం సప్లై చేస్తారు ఏంది అని కనీసం బయటకు చెప్పకుండా ఇంత పెద్ద కంపెనీ మేము ఇస్రోకి పంపుతాము, యుద్ధ విమానాలకు ప్రోడక్ట్స్ పంపుతామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా కనీసం వీళ్ళ కంపెనీకి వచ్చే దారి కూడా సరిగా వేసుకోలేని పరిస్థితి. ఇక్కడ స్థానిక యువత ఎందుకు ఇక్కడ గ్రామ తీర్మానం చేసినప్పుడు ఎందుకు ముందుకు వచ్చిండ్రు అంటే ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో గ్రామాలంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని అలసుగా చేసుకొని కనీసం డెవలప్ చేయకుండా ఇక్కడ నిన్న నేను తక్షణమే రావడానికి కారణం ఏంటి అంటే నిన్న చూసిన అమాయకమైన యువత ఇక్కడ ఏంటంటే 12,000కు 15,000కు ఎందుకు చేస్తున్నారు అంటే ఊరు దగ్గరలో హైదరాబాద్ పోతే బతకలేమా దాంతో అనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. కానీ ఇక్కడ శిథిలాల కింద నలిపిన కుటుంబాలను చూస్తే నిజంగా గుండె తరకపోతుంది, నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఈ కంపెనీకి మా పక్షాన మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే నిబంధనలకు తరబడి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటేనే మీరు నడపాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున యువతనందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. ఇంకొకటి, చనిపోయిన కుటుంబాలకి తక్షణమే ఈ రోజు వాళ్ళ దహన కార్యక్రమాలు జరగక ముందుకే యాజమాన్యం ముందుకొచ్చి చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్ట్రా ప్రకటించి ఏదైతే వైద్య హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఉన్నారంటే ఇప్పుడు బాధితులంతా చికిత్స పొందుతున్న బాధితులందరూ కూడా వాళ్ళకు 25 నుంచి 50 లక్షలు ప్రకటించిన తర్వాతనే వాళ్ళ దహన కార్యక్రమాలు జరుగుతాయి. లేని పక్షంలో ఇక్కడ అమాయకమైన ప్రాణాలు బలి పెడుతున్న ఈ కంపెనీ ఇక్కడ నడవాల్సిన అవసరం లేదు, నడవనియబోం. మరి అంటే ఈ కంపెనీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఇక్కడే కాదు శరత్ అన్న, ఇప్పుడు పెద్ద కందుకూరు ఏరియాలో కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా రకరకాల. ఒక ఆయన చొల్లేరు గ్రామానికి చెందిన ఒక ఆయన కళ్ళు కూడా పోయినాయి, మీకు తెలిసి ఉండొచ్చు అందరికి. కళ్ళు కూడా పోయినాయి. ఆయనకు పోరాడంగా కొన్ని పైసలు ఇచ్చారు ఆ రోజు. 1 year బ్యాక్ కూడా చనిపోయారు. జనవరిలో కూడా ఒక ఆయన చనిపోయాడు. ఇక్కడ వీళ్ళేందుకు కేవలం ధనార్జన ధ్యేయంగా ఇక్కడ పనిచేసిన కంపెనీలు. మా స్థానిక యువత ప్రాణాలతో చెలగాడ కంపెనీ నడవాల్సిన అవసరం లేదు. ఉపాధి దొరుకుతుందని మనం అనుకుంటున్నాం, కానీ ప్రాణాలు పోయిన ఇవాళ కాటపల్లిలో సందీప్ అనే యువకుడు 6 నెలల క్రితం పెళ్లి చేసుకుని వాళ్ళ భార్య శ్రీమంతం ఈరోజు. ఎంత బాధాకరమైన విషయం. ఇంకోటి, మోటకొండూరు గ్రామంలో కొడుకే దేవిచరణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఒకడే కొడుకే లోకంగా బతుకున్న అమ్మకు ఎవరు తీరుస్తుంది? ఈ రోజు ఏదో ఉపాధి దొరుకుతుంది, ఒక కుటుంబానికి ఆశ్రయితామనే ఉద్దేశంతో యువత అంతా మీరు అందరు పనిచేస్తున్నారు. కానీ ఈ రోజు నిజంగా శిథిలాల కింద ముక్కలు చూసిన బాధ అనిపిస్తుంది. నిజంగా ముక్కలు అయిపోయినాయి శరీరాలు. వాళ్ళ చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. చనిపోయిన కుటుంబాలకి ఇమీడియట్ గా వాళ్ళ దహన కార్యక్రమాలు చేసే ముందే కంపెనీ వచ్చి ₹1 కోటి, ఎందుకంటే ₹1 కోటి ఇచ్చిన ప్రాణం రాదు, కానీ వాళ్ళ కుటుంబానికి ఆసరా ఉంటుంది ఉద్దేశంతో ₹1 కోటి ఎక్స్ట్రా ప్రకటించిన తర్వాతనే వాళ్ళ దహన కార్యక్రమాలు జరుగుతాయి. ఏదైతే వైద్యం ఖర్చులకు కూడా వాళ్ళకు 25 నుంచి 50 ప్రతి ఒక్క కుటుంబం భరిస్తేనే ఇక్కడ కంపెనీ నడుస్తుంది. ఇంకోటి ఏం నడుస్తుంది ఇక్కడ ప్రోడక్ట్ ఏం తీస్తున్నారు మీరు? ఇస్రో అని చెప్తున్నారు, యుద్ధ విమానాలకు సప్లై చేస్తున్నా అంటున్నారు. ఇక్కడ ఎవరికి నాకు తెలిసి పనిచేసే యువతకు కూడా ఎక్కడ పోతుంది అని తెలియకుండా వచ్చి నాకు తెలిసి తెలియని పరిస్థితి ఏర్పడ్డది. అవన్నీ చెప్పిన తర్వాత ఫెమా చట్టం ఉల్లంఘన చేస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ యాజమాన్యంతో లోకల్ లీడర్స్ అంతా కలిసి మాట్లాడాలి. మీలాంటి ప్రెస్ కూడా వాళ్ళని నిలదీయాలి, ఫస్ట్ వీళ్ళందరినీ బయట పెట్టాలి. మరి జనవరిలో జరిగిన సంఘటన పెద్ద సంఘటనే, ఎందుకంటే మొత్తం ఆ రోజు కూడా దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర శబ్దం వచ్చి పేలినటువంటి సందర్భము. నిన్న జరిగిన ఘటన కూడా చాలా పెద్ద ఘటన అని చెప్పవచ్చు. దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల మేర శబ్దం వినిపించి మొత్తం కూడా పేలినటువంటి సందర్భం. మొత్తం బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయ్యి మొత్తం గోడల మధ్యలో వాళ్ళ శరీరాలు అన్ని కూడా ముక్కలుగా అయినటువంటి పరిస్థితి మనం చూసాము. అన్ని కూడా పంచనామితము ఏరియా హాస్పిటల్ తరలిస్తే అక్కడ కూడా DNA టెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు.
మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున కంపెనీకి యువకులు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కానీ, అధికార పక్ష నాయకులు అందరూ కూడా తరలి వస్తున్నారు. వారికి అయితే భరోసా అయితే ఇస్తున్నారు. కానీ నిజంగా మరి దీనికి నిర్లక్ష్యం, మరి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు అనేది కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి అంటే ప్రాణం పోయాక ఇచ్చే విలువ కన్నా మరి వారికి ఎలాంటి ఎక్స్గ్రేషియా కావచ్చు, లేదంటే వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తారనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యానికి గురైనటువంటి కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా మంది కోరుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కంపెనీ నిర్లక్ష్యం అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సైరన్ అనేది కూడా కొంచెం లేట్గా రావడం వల్ల ఆ ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. మరి ఆ పౌడర్ మిక్సింగ్ లో మరి ఎలాంటి తప్పిదం ఉందనేది కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. మరి అధికారులు వచ్చి వెళ్తున్నారని చెప్తున్నారు. మరి ఎలాంటి అధికారులు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ సిబ్బంది వస్తుందని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సంఘటన మాత్రం మనం తీవ్రంగా కలిసివేస్తుంది. ఇది కాటపల్లి కంపెనీ వద్ద ఉన్న పరిస్థితి.